మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దగ్గర నమ్మకమును సంపాదించుకోవడం అంటే అది ఎంతో కష్టమైనది. కానీ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఎంతగా కష్టపడి ఉంటాడు, ఎంతగా ఆయన పవిత్రంగా జీవించి ఉంటాడు, ఎంతగా దేవుణ్ణి సంతోషపెట్టి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన పరిచర్య చాలా గొప్పది, చాలా విలువైనది. దానిని మనం గ్రహించి కాపాడుకోవాలి, నమ్మకముగా పని చేయాలి, నమ్మకముగా మనము ఆ పరిచర్యను ముందుకు కొనసాగించాలి. కొంతమంది ఉంటారు, పరిచర్య అంటే విలువ ఉండదు, లెక్క ఉండదు, చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామనే విధంగా చేస్తూ ఉంటారు. మధ్యలోనే ఆ పరిచర్యను వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, చివరి వరకు కష్టమైన, కన్నీరైన, బాధైన, నిందైన పరిచర్యను నమ్మకముగా చేసేవాడే దేవుని ఇంటిలో ప్రవేశిస్తాడు. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఇచ్చిన పరిచర్యలో నమ్మకముగా జీవించి ఆయన ఇంటిలో ప్రవేశించేంత వరకు ఆయన మార్గములో, ఆయన సత్యములో, ఆయన జీవములో కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా ఇన్ని రోజులు నీ పరిచర్యను విలువ లేకుండా మధ్యలో వదిలేసిన వాడిగా ఉన్నానేమో. తండ్రి, నన్ను, మమ్మల్ని అందరినీ మోసేలాంటి పరిచారకులుగా వాడుకోండి ప్రభువా. నీ ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్న మోషేను ఇష్టపడినట్టు నీ పరిచర్య అంతటిలో నమ్మకంగా ఉండి నీకు ఇష్టలుగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.